చూడు, అఖిల వాళ్ళు అఖిల వాళ్ళు కౌంట్ చేశారట. 1 అవర్లో కౌంట్ చేశారు. ఆ 1 అవర్లో ఏం కౌంట్ చేశారు? వెహికల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేశారు. ఎన్ని వెహికల్స్ ఉన్నాయనేది కౌంట్ చేశారు అనేది మనం ఈ టాలీ మ్యాక్స్ని బేస్ చేసుకుని మనం చెప్పాలి. చూడు, హౌ మెనీ వెహికల్స్ డిడ్ అఖిల అండ్ అభి సీ ఇన్ 1 అవర్స్ టైం? ఎన్ని వెహికల్స్ చూశారు? పైన ఉన్నాయి, కౌంట్ చేయి. 9, 12, 18, 3, 7. కౌంట్ చేయి. ఎన్ని వెహికల్స్? 1, 2, 3, 4, 5. 5 వెహికల్స్ చూశారు. 5 వెహికల్స్ చూశారు సార్. 1 అవర్లో ఎన్ని వెహికల్స్ చూశారు? 5 వెహికల్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 1 అవర్లో 5 వెహికల్స్ చూశారని చెప్పచ్చు, లేదంటే వాటిని అన్నింటినీ కౌంట్ చేసి టోటల్ వెహికల్స్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? 5 వెహికల్స్ అని చెప్పచ్చు, లేదా కౌంట్ చేసి ఎన్ని వెహికల్స్ అని కూడా చెప్పచ్చు. విచ్ వెహికల్ డిడ్ దే సీ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్? ఏ వెహికల్ని ఎక్కువ టైం చూశారు? చూపిస్తాను, పైకి చూపిస్తున్నాను. ఏ వెహికల్ని ఎక్కువ టైం కౌంట్ చేశారు చెప్పమ్మా? సార్ ఆటో, మోటార్ సైకిల్ బైక్ అనేది ఎక్కువ సార్లు చూశారు, అంటే 18 టైమ్స్. అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్. మోటార్ బైక్స్ ఎన్ని చూశారు? 18 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఏంటి? The number of motorcycles is how many times the number of cycles? ఏం చేయాలి చెప్పు, దాన్ని ఆలోచించి చెప్పు. ఆలోచించాలి. ఏమంటున్నాడు? ది నంబర్ ఆఫ్ మోటార్ సైకిల్స్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ది నంబర్ ఆఫ్ సైకిల్స్. అంటే మోటార్ సైకిల్స్కి ఎన్ని టైమ్స్ ఎక్కువ? సార్ మోటార్ సైకిల్స్ కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్? ఎన్ని టైమ్స్ ఎక్కువ అంటే మోటార్ సైకిల్స్ ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. సైకిల్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అంటే మోటార్ సైకిల్ కన్నా మోటార్ సైకిల్స్ ఎన్ని టైమ్స్ ఎక్కువ? ఈజీగా చెప్పచ్చు. 18 నుంచి 9 మైనస్ చేయాలి సార్. అలా చేయొచ్చు, బట్ ఎన్ని టైమ్స్ అన్నాం అంటే మనం ఏం చేయాలి? మైనస్ చేయకూడదు. ఇప్పుడు మోటార్ సైకిల్స్ 18 ఉన్నాయి కదా సార్? 9 టైమ్స్ సార్. 9 టైమ్స్ అలా అవుతుందమ్మా. 9 టైమ్స్ అంటే ఎంత? 9 9s 81, కానీ ఇక్కడ ఉన్నది 18. 2 టైమ్స్. అది గుడ్ గర్ల్. 2 టైమ్స్ అంటే సైకిల్స్ ని 2 టైమ్స్ చేస్తే మోటార్ సైకిల్స్ 18 వచ్చింది. 2 9s 18 కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్ చూడు, ది నంబర్ ఆఫ్ బుల్లక్ కార్ట్స్ ఈజ్ 1/4 ఆఫ్ నంబర్ ఆఫ్ ఆటోస్. ఈజ్ దిస్ స్టేట్మెంట్ కరెక్ట్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రెజెంటెడ్ ఇన్ ద టేబుల్? నువ్వేం చేస్తావంటే, నాకు ఈ 2 నేను చెప్పను, ఇప్పుడు హోంవర్క్ ఇస్తున్నాను. ఈ 2 హోంవర్క్ నువ్వు రేపు చెయ్యాలి. ఓకేనా? ఈ 2 నీకు హోంవర్క్, సరేనా? ఎలా చేయాలి సార్? చదువు, 1కి 2 టైమ్స్ చదువు. నీకు రాలేదనుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? నువ్వేమి కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, ఏమీ పర్వాలేదు. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే, నేను చెప్తాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు మాత్రం ఏం చేయాలి? ట్రై మాత్రం చేయాలి. ఓకే సార్. ట్రై చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 1 టైం చదువు, మొత్తం ప్రాబ్లం అంతా చదువు 1 టైం. అర్థం కాలేదనుకో మళ్ళీ 2nd టైం కూడా చదువు.
అయినా అర్థం కాలేదనుకో 2 టైమ్స్ చదువు, 3 టైమ్స్ చదువు, అలా 5 టైమ్స్ చదువు. కరెక్ట్గా నీకు థర్డ్ టైంకి వచ్చేస్తుంది, నీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అప్పుడు నువ్వే నాకు చెప్తావు, సార్ నేను ఇలా చదివాను, నాకు ఇలా వచ్చిందని చెప్పి నువ్వే చెప్పేస్తావు నాకు. సరేనమ్మా? ఓకే సార్. కానీ ప్రాక్టీస్ మాత్రం చెయ్యి, సరేనా? ఓకే సార్. సరే, నేను ఈ స్క్రీన్ షేర్ని స్టాప్ చేసేస్తున్నాను.